ట్రంప్ ఏంటి ప్రపంచానికి బాగా తెలుసు. ఆయన గురించి ఆయనకి ఇంకా బాగా తెలుసు. ఆయన ఎలాంటి వాడో ఒక్కోసారి లైవ్లోనూ చూపిస్తూ ఉంటారు ట్రంప్. అలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు మరొకటి జరిగింది. అదే వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయి కూర్చుంది. అమెరికా రాజకీయాల్లో ఇంకోసారి పొలిటికల్ స్టార్మ్. ప్రపంచం మొత్తం చూస్తూ ఉండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక లైవ్ టెలివిజన్ ఇంటర్వ్యూలో మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. అది సాధారణంగా కాదు. ఎన్బీసీ యాంకర్ క్రిస్టియన్ విల్కర్ అడిగిన ప్రశ్నలకు ఆగ్రహంతో ఊగిపోయారు ట్రంప్. నాకు చాలు, ఇక చాలు, థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ మైక్రోఫోన్ విసిరేసి ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్ళిపోయారు ట్రంప్. అసలు ఆ ఇంటర్వ్యూలో ఏమైంది? ఎందుకు ట్రంప్ అంత సీరియస్ అయ్యారు? ఎన్నికల మోసం ఆరోపణల వెనుక అసలు కథ ఏంటి? ఆల్ స్ట్రీమ్ ఎక్స్క్లూసివ్ స్టోరీలో డీటెయిల్గా చూద్దాం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆల్ స్ట్రీమ్. నేను సచిన్. అమెరికాలో ఎన్నికల వ్యవస్థపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు ట్రంప్. ప్రత్యేకంగా కాలిఫోర్నియా ఎన్నికల ఫలితాల లెక్కింపును టార్గెట్ చేస్తూ 4-5 రోజులు గడిచినా ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. ఇది నమ్మశక్యంగా లేదు, ఇంటర్నల్గా ఏదో జరుగుతోంది అని చెప్పారు ట్రంప్. అక్కడే క్రిస్టియన్ విల్కర్ రియాక్ట్ అయ్యారు. మిస్టర్ ప్రెసిడెంట్, కాలిఫోర్నియాలో మెయిల్ బ్యాలెట్ల కారణంగా లెక్కింపు కొంత సమయం పడుతుంది, ఇది అక్కడి ఎన్నికల విధానం కదా అని ప్రశ్నించారు. అయితే ట్రంప్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలుసా? బికాస్ దే ఆర్ చీటింగ్, అంటే ఎన్నికల్లో మోసం జరుగుతోంది అని నేరుగా ఆరోపించారు ఆయన. మీరు చెబుతున్న దానికి ఎవిడెన్స్ ఏంటి అని వెల్కర్ సమాధానం ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రశ్నించారు, అడిగేశారు. ఇక్కడ నుంచే మెయిన్ హీట్ స్టార్ట్ అయింది. వెల్కర్ వరుసగా ఒకే ప్రశ్న అడిగారు, మీ ఆరోపణలకు ఎవిడెన్స్ ఉందా? అమెరికా ప్రజలు, ప్రపంచ మీడియా అంతా ఎదురు చూసింది కూడా ఇదే. కానీ ట్రంప్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. దానికి బదులుగా ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఐ సీ ఇట్, ఐ హియర్ పీపుల్, దట్స్ ఇనఫ్. అంటే నేను చూస్తున్నాను, ప్రజలు చెప్తూ ఉన్నారు, అదే నాకు సరిపోతుంది అని చెప్పుకొచ్చారు ట్రంప్. వెల్కర్ మరోసారి ట్రంప్ను నిలదీశారు. ఎలక్షన్ ఫ్రాడ్ జరిగిందని నిరూపించే ఆధారాలు లేవని అధికారులు చెప్తున్నారని క్లియర్గా చెప్పారు ఆమె. దాంతో ట్రంప్ మరింత కోప్పడ్డారు. 5 రోజుల తర్వాత కూడా విజేతను ప్రకటించలేకపోతే అవి సరైన ఎన్నికలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన. అందరితో ఆగలేదు, మీడియా మీద అటాక్ స్టార్ట్ చేశారు తనదైన స్టైల్లో. ఆ తర్వాత ఇంటర్వ్యూ పూర్తిగా వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది. ట్రంప్ నేరుగా మీడియాను టార్గెట్ చేశారు. మీరు అవినీతి పరులు, మీ నెట్వర్క్ అవినీతిమయం, మీ ది ప్రెస్ అవినీతిమయం, మీడియా మొత్తం కరప్ట్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ట్రంప్. అమెరికా ఎలక్షన్ సిస్టమ్ని థర్డ్ వరల్డ్ కంట్రీ ఎలక్షన్స్తో పోల్చడం కూడా దుమారం రేపుతూ ఉంది. న్యూస్ ప్రెసెంటర్ వెల్కర్ కూడా అస్సలు తగ్గలేదు. ఆమె అస్సలు తగ్గేది లేదన్నట్టుగా ఉన్నారు ఆమె. ట్రంప్ దూకుడికి కౌంటర్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే నేను మోసగత్తెను కాదు అని బదులిచ్చారు. అయితే ట్రంప్ అక్కడే మరో వివాదాస్పద కామెంట్ చేశారు. అయితే నువ్వు మూర్ఖురాలివైనా అయి ఉండాలి అని అన్నారు ఆయన. ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మీడియాలో భూకంపం తెప్పిస్తూ ఉన్నాయి. ట్రంప్ అంతటితో ఆగలేదు. నాన్ స్టాప్గా ఏబీసీ, సిఎన్ఎన్, సిబిఎస్ అంటూ అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలన్నింటినీ టార్గెట్ చేశారు. ఈ మీడియా సంస్థలన్నీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి అని ఆరోపించారు ఆయన. తీవ్ర ఉద్రేకంతో చెప్పిన ట్రంప్ సడన్గా సారీ, ఇనఫ్, థ్యాంక్ యూ డార్లింగ్, హ్యావ్ ఎ గుడ్ టైమ్ అంటూ మైక్రోఫోన్ తీసి కింద పడేసి ఆ తర్వాత ఇంటర్వ్యూను మధ్యలోనే వదిలి వెళ్ళిపోయారు ట్రంప్. ఈ విజువల్స్ ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. Crooked, just like you're crooked. Your press is crooked, and Meet the Press is crooked. To be fair, I'm not crooked, but let's Really? let's Well, you continue. play right into their hands. And Let's continue. you're either crooked or you're stupid. Let's You play continue. right into their hands with this crap. You know that these elections are rigged. Your network knows that they're rigged. You know that I won an election in a landslide, and I got 94% bad press. But Mr. President, You know why I you've got never that? presented Because you have no evidence. credibility. But you've never presented evidence that it was rigged. Let's keep talking about. I want to talk about Todd You have Blanche. more evidence. There's more evidence than ever presented. Let's talk Your about elections You in went this to country, court. we're like a third world country. But, sir- Your elections are crooked, and you're crooked, and But, Meet the Press is crooked, Mr. and so President- is ABC, and CBS, and CNN. But, Mr. President- You're one-sided crooked networks. All right, let's call it quits because I've had it. Thank you, darling. Have a good Mr. time. President, let's please. I traveled all the way to Wisconsin. I've sat in the rain with you. I know. I sat in the traveled rain all the with way you to for an hour, Wisconsin. on and off in the rain, and I've given you enough time. You ought to straighten out your press because you know what? Mr. A President, country can never be we great traveled with a all- dishonest Listen, we press. traveled all the way to Wisconsin for రైట్, అది ట్రంప్ సమాధానం.
అలాగని ఇదేం మొదటిసారి కాదు. మీడియాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్త విషయం కూడా కాదు. గతంలో కూడా ఆయన చాలాసార్లు జర్నలిస్టులతో వాగ్వాదాలకు దిగిన సందర్భాలు కోకొల్లలు. ప్రత్యేకంగా సిఎన్ఎన్ను పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్లో కూడా సిఎన్ఎన్ రిపోర్టర్ కైట్లిన్ కొలిన్స్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆమెను ఉద్దేశించి "నువ్వు ఎప్పుడూ నవ్వవు, నీ కళ్ళలో ద్వేషం కనిపిస్తోంది" అంటూ విచిత్రమైన కామెంట్లు చేశారు. అప్పుడు ఈ వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ కూడా అయ్యాయి. ఇది మొదటిసారేం కాదు. మీడియాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్త విషయం కూడా కాదు. గతంలో కూడా ఆయన చాలాసార్లు జర్నలిస్టులతో వాగ్వాదాలకు దిగారు. ప్రత్యేకంగా సిఎన్ఎన్ను పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్లో కూడా సిఎన్ఎన్ రిపోర్టర్ కైట్లిన్ కొలిన్స్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు ఆయన. ఆమెను ఉద్దేశించి "నువ్వెప్పుడు నవ్వవు, నీ కళ్ళలో ద్వేషం కనిపిస్తుంది" అంటూ విచిత్రమైన కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. మీడియాపై ట్రంప్ నోటు దురుసు అదే ఫస్ట్ టైం కాదు. 2016 ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్ అనేక వార్తా సంస్థలను ఫేక్ న్యూస్ అని పిలుస్తూనే ఉన్నారు. 2017లో ప్రధాన మీడియా సంస్థలను ఎనిమీ ఆఫ్ ది అమెరికన్ పీపుల్ అని పబ్లిక్గానే చెప్పారు. ఈ కామెంట్ పెను వివాదానికి దారితీస్తుంది. ముఖ్యంగా సిఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్, ఎన్బీసీ న్యూస్, ఏబీసీ న్యూస్ లాంటి సంస్థలను తరచుగా విమర్శించారు ఆయన. అంతేకాదు ప్రెస్ కాన్ఫరెన్స్లలో జర్నలిస్టులతో ట్రంప్ తీవ్ర వాగ్వాదాలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల కూడా ఆయన ఒక జర్నలిస్ట్ను ఓవల్ ఆఫీస్లో విమర్శిస్తూ సిఎన్ఎన్ను కరప్ట్ ఆర్గనైజేషన్ అని వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో రిపోర్టర్ల ప్రశ్నలను బయాస్డ్ లేదా డిస్హానెస్ట్ అని కొట్టిపారేశారు. ట్రంప్ ఇంతటితో ఆగలేదు. వివిధ మీడియా సంస్థలపై డిఫమేషన్ కేసులు వేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్ కామెంట్స్ అమెరికా పాలిటిక్స్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ట్రంప్ సపోర్టర్స్ మాత్రం ఆయన మీడియా బయాస్ను బయటపెట్టారని అంటూ ఉన్నారు. విమర్శకులు మాత్రం ఆధారాలు లేకుండా ఎన్నికలపై అనుమానాలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని అంటూ ఉన్నారు. అయితే పొలిటికల్ అనలిస్టులు మాత్రం 2026 మిడ్ టర్మ్ ఎలక్షన్స్, 2028 ప్రెసిడెన్షియల్ రేస్ నేపథ్యంలో ట్రంప్ తన కోర్ సపోర్ట్ బేస్ను మరింత బలపరిచే ప్రయత్నం చేస్తున్నారని చెబుతూ ఉన్నారు. అమెరికా రాజకీయాల్లో ఇంకోసారి మీడియా వర్సెస్ ట్రంప్ వార్ చెలరేగింది. ఒకవైపు ఎలక్షన్ ఫ్రాడ్ ఆరోపణలు, ఇంకొక వైపు ఎవిడెన్స్ కోరిన మీడియా మధ్యలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. చివరికి మైక్రోఫోన్ త్రో చేసి వాకౌట్ చేసిన ట్రంప్. ఇది జస్ట్ ఒక ఇంటర్వ్యూ. అవును, ఇది కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమేనా, లేక అమెరికా రాజకీయాల్లో రాబోయే పెద్ద తుఫానుకు ఇది ట్రైలర్ మాత్రమేనా అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాగని ఇదేం మొదటిసారి కాదు. మీడియాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్త విషయం కూడా కాదు. గతంలో కూడా ఆయన చాలాసార్లు జర్నలిస్టులతో వాగ్వాదాలకు దిగిన సందర్భాలు కోకొల్లలు. ప్రత్యేకంగా సిఎన్ఎన్ను పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్లో కూడా సిఎన్ఎన్ రిపోర్టర్ కైట్లిన్ కొలిన్స్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆమెను ఉద్దేశించి "నువ్వు ఎప్పుడూ నవ్వవు, నీ కళ్ళలో ద్వేషం కనిపిస్తోంది" అంటూ విచిత్రమైన కామెంట్లు చేశారు. అప్పుడు ఈ వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ కూడా అయ్యాయి. ఇది మొదటిసారేం కాదు. మీడియాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్త విషయం కూడా కాదు. గతంలో కూడా ఆయన చాలాసార్లు జర్నలిస్టులతో వాగ్వాదాలకు దిగారు. ప్రత్యేకంగా సిఎన్ఎన్ను పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్లో కూడా సిఎన్ఎన్ రిపోర్టర్ కైట్లిన్ కొలిన్స్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు ఆయన. ఆమెను ఉద్దేశించి "నువ్వెప్పుడు నవ్వవు, నీ కళ్ళలో ద్వేషం కనిపిస్తుంది" అంటూ విచిత్రమైన కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. మీడియాపై ట్రంప్ నోటు దురుసు అదే ఫస్ట్ టైం కాదు. 2016 ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్ అనేక వార్తా సంస్థలను ఫేక్ న్యూస్ అని పిలుస్తూనే ఉన్నారు. 2017లో ప్రధాన మీడియా సంస్థలను ఎనిమీ ఆఫ్ ది అమెరికన్ పీపుల్ అని పబ్లిక్గానే చెప్పారు. ఈ కామెంట్ పెను వివాదానికి దారితీస్తుంది. ముఖ్యంగా సిఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్, ఎన్బీసీ న్యూస్, ఏబీసీ న్యూస్ లాంటి సంస్థలను తరచుగా విమర్శించారు ఆయన. అంతేకాదు ప్రెస్ కాన్ఫరెన్స్లలో జర్నలిస్టులతో ట్రంప్ తీవ్ర వాగ్వాదాలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల కూడా ఆయన ఒక జర్నలిస్ట్ను ఓవల్ ఆఫీస్లో విమర్శిస్తూ సిఎన్ఎన్ను కరప్ట్ ఆర్గనైజేషన్ అని వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో రిపోర్టర్ల ప్రశ్నలను బయాస్డ్ లేదా డిస్హానెస్ట్ అని కొట్టిపారేశారు. ట్రంప్ ఇంతటితో ఆగలేదు. వివిధ మీడియా సంస్థలపై డిఫమేషన్ కేసులు వేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్ కామెంట్స్ అమెరికా పాలిటిక్స్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ట్రంప్ సపోర్టర్స్ మాత్రం ఆయన మీడియా బయాస్ను బయటపెట్టారని అంటూ ఉన్నారు. విమర్శకులు మాత్రం ఆధారాలు లేకుండా ఎన్నికలపై అనుమానాలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని అంటూ ఉన్నారు. అయితే పొలిటికల్ అనలిస్టులు మాత్రం 2026 మిడ్ టర్మ్ ఎలక్షన్స్, 2028 ప్రెసిడెన్షియల్ రేస్ నేపథ్యంలో ట్రంప్ తన కోర్ సపోర్ట్ బేస్ను మరింత బలపరిచే ప్రయత్నం చేస్తున్నారని చెబుతూ ఉన్నారు. అమెరికా రాజకీయాల్లో ఇంకోసారి మీడియా వర్సెస్ ట్రంప్ వార్ చెలరేగింది. ఒకవైపు ఎలక్షన్ ఫ్రాడ్ ఆరోపణలు, ఇంకొక వైపు ఎవిడెన్స్ కోరిన మీడియా
మధ్యలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, చివరికి మైక్రోఫోన్ త్రో చేసి వాకౌట్ చేసిన ట్రంప్. ఇది జస్ట్ ఒక ఇంటర్వ్యూ. అవును, ఇది కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమేనా, లేక అమెరికా రాజకీయాల్లో రాబోయే పెద్ద తుఫానుకు ఇది ట్రైలర్ మాత్రమేనా అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఏం చేసినా సంచలనమే.